నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త అంతా ఉంది. గత 4-5 రోజులుగా చూస్తూ ఉన్నాం. తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఒక భీకరమైనటువంటి నక్సల్స్ ఏర్వేత అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని మరి కేంద్ర బలగాలతోటి సిఆర్పిఎఫ్ బలగాలతో కావచ్చు, మరో ఛత్తీస్గఢ్ పోలీసుల యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ కగార్కు సంబంధించినటువంటి దాంట్లో భాగంగా వచ్చే సంవత్సరం మార్చి వరకు మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరో పక్కన కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అయినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సైతం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే మావోయిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలి, జనంలోకి రావాలి, మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పేసి హెచ్చరించినటువంటి సందర్భం. చాలా మంది ఆ మాటలకి ఆకర్షితులైనటువంటి కొంతమంది మావోయిస్టులు కొంతమంది పోలీసుల ఎదుట లొంగిపోతా ఉంటే మరికొంతమంది మావోయిస్టులు చాలా ఏళ్లుగా మావోయిస్టు పార్టీని నమ్ముకొని సిద్ధాంతాల కోసం కట్టుబడి అలాగే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రజలకి న్యాయం దక్కాలి, మారుమూల ప్రజలకి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి, ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కులపైన పోరాటం చేస్తున్నటువంటి సిద్ధాంతపరంగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులందరూ కూడా ఇంకా కర్రెగుట్టల్లోనే తలదాచుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఒక పక్కన ఇప్పటికే బలగాలన్నీ కూడా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు మోహరించడం జరిగింది. కర్రెగుట్టలకి 4 వైపులా ఇప్పటికే మోహరించి పూర్తి స్థాయిలో మావోయిస్టుల యొక్క ఏరివేతే లక్ష్యంగా వాళ్ళందరూ కూడా కాల్పులు జరుపుతా ఉన్నారు. ఒక పక్కన మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు అందరూ కూడా కాల్పులు జరుపుతూ ఉంటే మరో పక్కన హెలికాప్టర్లతో కర్రెగుట్టల పైన 2 హెలికాప్టర్లతోటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రహార కాస్తా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతూ ఉందో అన్నటువంటి కర్రెగుట్టల్లో ఉన్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికే కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో ఖాళీ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంకొక పక్కన మావోయిస్టుల పేరు పైన అమాయకమైనటువంటి గిరిజనులను చంపుతా ఉన్నారు అన్నటువంటి భావనని ప్రజా సంఘాలు కూడా వెల్లడిస్తా ఉన్నాయి. మరో పక్కన చాలా మంది భయానికి ప్రాణ భయంతో వాళ్ళందరూ బయటికి వెళ్ళి బయటి ప్రాంతాల్లోకి ఆ గిరిజన ప్రాంతంలో తలదాచుకున్నటువంటి గిరిజన ప్రాంతంలో జీవనోపాధి పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గిరిజనులందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా మారిపోవడం జరిగింది. కర్రెగుట్టల ప్రాంతంలోకి ఎవరు కూడా రాకూడదు, కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పెట్టినటువంటి బాంబులు ఉన్నాయంటూ ఒక పక్కన ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు మరో పక్కన సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి పోలీసులు హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే హిడ్మాని ఏదైతే కీలకమైనటువంటి మావోయిస్టులో కీలకమైనటువంటి నేతగా పరిగణించబడతా ఉన్నటువంటి హిడ్మాని అంతమొందించేంత వరకు ఈ కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సుమారుగా ఈ కర్రెగుట్టల ప్రాంతంలో 1000 నుంచి 1500 మంది మావోయిస్టులు దాంట్లో తలదాచుకోవడం జరిగింది. బంకర్లు ఉన్నాయి, అక్కడ రాళ్లు ఉన్నాయి, అక్కడ మావోయిస్టులకి సేఫ్ ప్లేస్ గా చెప్తున్నటువంటి కర్రెగుట్టల ప్రాంతంలో పూర్తిగా జల్లెడబట్టి మావోయిస్టులని ఒక్కరు కూడా లేకుండా ఏరివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి అణువు సైతం కూడా మావోయిస్టుల యొక్క జాడ కోసం పోలీసులు అయితే మాత్రం వెతుకులాడుతా ఉన్నారు. ఈ రోజు కాసేపటి క్రితమే అందుతున్నటువంటి కాసేపటి క్రితమే జరిగినటువంటి కాల్పుల పరిస్థితుల నేపథ్యంలో 28 మంది మావోయిస్టులని మరి ఇప్పటికే పోలీసులు సైతం సిఆర్పిఎఫ్ బలగాలు అంతమొందించినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో సుమారుగా 10 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న 3 మావోయిస్టులు కూడా చంపడం జరిగింది. ఈ రోజు 28 మంది పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ కావచ్చు, మావోయిస్టులకి ఒక తీరనటువంటి లోటు, ఒక పక్కన కోలుకోలేనటువంటి దెబ్బగా దీన్ని మాత్రం పరిగణించవచ్చు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టినటువంటి ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడైతే ఒక కేంద్ర బలగాల నేతృత్వంలో పూర్తి స్థాయిలో కర్రెగుట్ట ప్రాంతంలో ఇంకా మోహరించడం జరిగింది. చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరో పక్కన సమస్యలను పరిష్కరించాలి, ముఖ్యంగా మాతో పాటు చర్చలు జరపండి అని చెప్పేసి మావోయిస్టులు సైతం కూడా వాళ్ళు కూడా ఉత్తరాలు రాస్తా ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం దిక్కుతోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మరి చూద్దాం మరి ఈ యొక్క ఆపరేషన్ కగార్ ఇంకా ఎంత దూరం వెళ్తుంది, మావోయిస్టులతో ఇంకా చర్చలు జరిపేందుకు ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా కోరుకుంటా ఉన్నాయి. ఒక పక్కన 4 రోజులు టైం ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళకి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేంత వరకు మీరు మావోయిస్టులు ఏరివేసేటువంటి లక్ష్యంగా మీరు
ఏదైతే ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నారో మీరు ఇమ్మీడియట్ గా కర్రెగుట్టల నుంచి వెనక్కి రావాలి, కాల్పుల విరమణ కూడా చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఇక్కడ సైతం మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా ఇప్పుడైతే ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు కేంద్ర బలగాలంతా కూడా కర్రెగుట్టల వైపులే, కర్రెగుట్టల్లోనే ఉండి ఈ యొక్క ఆపరేషన్ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మరో 15 రోజుల పాటు ఈ యొక్క కర్రెగుట్టల్లోనే ఉంటూ మిగతా ఉన్నటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో అంతమొందించేంత వరకు వాళ్ళకైతే వెనక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రజా సంఘాలు కావచ్చు, మాజీ నక్సలైట్లు కావచ్చు, వీళ్ళందరూ విజ్ఞప్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ లెటర్లకు కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటలకు కానీ ఎక్కడ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీంట్లో కన్ఫర్మ్ గా ఆ మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా వాళ్ళ యొక్క ఆపరేషన్ కాగారు అంతా కూడా ముందుగా అయితే వెళ్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటన కాసేపటి క్రితమే 28 మంది మావోయిస్టులు పూర్తి స్థాయిలో చనిపోవడం జరిగింది. మరి కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ సైతం కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 28 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. దీనిపైన మరి ఏ విధంగా ఎంతమంది మహిళా మావోయిస్టులు ఉన్నారు, ఎంతమంది చనిపోవడం జరిగింది, మావోయిస్టుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి సామాగ్రిని అలాగే తుపాకులని ఇంకా ఏ విధంగా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటి వివరాలను మరి కాసేపట్లో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఒకసారి మాట్లాడదాం, గాది ఇన్నయ్య గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదే ఇన్నయ్య సార్ కూడా ఉన్నాడు, గాది ఇన్నయ్య సార్తో మాట్లాడదాం. నిన్న భారత్ బచావో సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి సైతం కూడా లెటర్ రాయడం జరిగింది. ఏదైతే కర్రెగుట్టల్లో ఉన్నటువంటి కాల్పులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు వెనక్కి రాండి అని చెప్పేసి కూడా రాయడం జరిగింది. మనతో పాటు గాదే ఇన్నయ్య సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం కర్రెగుట్టల్లో ఎదురు కాల్పుల్లో భాగంగా మావోయిస్టులు 28 మంది చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది సార్. నిన్ననే మీరు లెటర్ కూడా రాయడం జరిగింది. ఏంటి సార్ ఈ కాల్పుల విరమణ చేసేటువంటి అవకాశం ఉందా సార్? మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కేంద్ర బలగాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ? ఇప్పుడు ఏదైతే కర్రెగుట్టల్లో ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు, కర్రెగుట్టల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మా కర్రెగుట్టల ప్రాంతాల్లో ఉన్నటువంటి మారాగాస్తున్న సైనిక బలగాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగచ్చు, వీళ్ళెవ్వరు కూడా చనిపోవడానికి వీల్లేదు, చంపడానికి వీల్లేదు, చనిపోవడానికి వీల్లేదు అనే ఒక మానవీయ కోణంలో మానవత్వంతో మేము భారత్ బచావో తరఫున ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి ముఖ్యమంత్రుల పేరుతోటి మేము ఉత్తరాలు రాసింది వాస్తవం. మేము అనేది ఏంటంటే వాళ్ళు శాంతి చర్చల కోసం అని ప్రతిపాదించిన తర్వాత కాల్పుల విరమణ చేసుకొని మేము మా దక్షిణ స్థావరమైనటువంటి స్థావరాల్లో ఉండి మా ఆయుధాలను పక్కన పెట్టి మేము సురక్షిత ప్రాంతాల్లో ఉన్నాము. మేము ఎవరికి ఎలాంటి ప్రమాదం ఏర్పాటు కాకుండా ఉండడం కోసమే మాకు మేము రక్షణ కోసం అని కర్రెగుట్టల్లో ఉన్నామని వాళ్ళు ప్రకటించడం జరిగింది. వాళ్ళు చేసిన ప్రకటనలన్నీ కూడా మనందరికీ తెలుసు. అయితే నిరాయుధులుగా ఉన్నటువంటి కాల్పుల విరమణ ప్రకటించి కర్రెగుట్టల్లో ఉన్నటువంటి వీళ్ళని ఇప్పుడు చుట్టి చంపడం అనేది బాధాకరమైంది. వాళ్ళు చంపుతున్న క్రమంలో వాళ్ళు కూడా రెచ్చిపోయి వాళ్ళు మళ్ళా కాల్పుల విరమణ విరమించి వాళ్ళు కూడా ప్రభుత్వాలు ప్రకటించినట్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ పేల్చిన, ఐఈడీలు పేల్చిన, వాళ్ళు తుపాకులకు పని చెప్పినా గానీ ఆ కర్రెగుట్టల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ లేకపోతే అక్కడ పహరా కాస్తున్నటువంటి సైనిక బలగాలకు కానీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి భారత్ బచావో ఒక మానవతా దృక్పథంతో మేము ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తన బలగాలని కాల్పుల విరమణ కోసం సిద్ధం చేసి ప్రజలకి, పోలీస్ బలగాలకి, మావోయిస్టులకు నష్టం జరిగినటువంటి వాళ్ళంతా భారత పౌరులు కదా, వాళ్ళంతా భరత మాత బిడ్డలు కదా, వాళ్ళేమో పాకిస్తానీలు కాదు, బంగ్లాదేశీలు కాదు, లేకపోతే వాళ్ళు భారతదేశాన్ని అల్లకొల్లోలం చేసేటువంటి వాళ్ళు కాదు కదా. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఏదైతే కాల్పుల విరమణ ప్రకటించి అక్కడ ఉన్నారో వాళ్ళని చుట్టుముట్టి పంపడం అనేది సరి అయింది కాదనేది నా అభిప్రాయం. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని మేము అనుకుంటున్నాం. సార్, ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి లొంగిపోవాలని చెప్పేసి కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు వీళ్ళు అడవులో దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వీళ్ళు ఒకవేళ కనుక ప్రాణానికి భయం ఉంది, మరొక పక్కన వాళ్ళు విరమింపజేసేటట్టుగా లేరు కాబట్టి
సో మరి వాళ్ళు లొంగిపోయేటువంటి అవకాశం లేదు సార్. మీరు ఏమని సూచించదలుచుకున్నారు? మావోయిస్టులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లొంగిపోమని చెప్పేసి అంటా ఉన్నారా, లేకపోతే ఉంటే చర్చల ద్వారా మాత్రమే వాళ్ళు లొంగిపోయేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుంది సార్? ఏంటి అసలు మావోయిస్టులకు ఏం చెప్తారు? అది ఒక 40 ఏళ్ళ 50 ఏళ్ళ స్పీకర్ ద్వారా ప్రయాణం చేసినటువంటి ఒక పార్టీ. ఈ దేశ సమాజ స్థాపన కోసం, ఈ దేశ పీడిత ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్న ఆదివాసీల కోసం, ఈ దేశంలో గిరిజనుల కోసం, దళితుల కోసం, బహుజనుల కోసం ఈ నిచ్చెనమెట్ల సమాజం పోయి తమ సమాజం రావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ. వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక కరగిటలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా బస్తర్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదనేది వాళ్ళే చెప్తున్నారు. మేము మాకు ఒక నెల రోజులు కాల్పుల విరమణ పాటించి ప్రభుత్వం మాకు సహకరిస్తే మేమందరం కలుసుకొని మాట్లాడి మా నిర్ణయాన్ని మేము ప్రకటిస్తామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా పదే లేఖల ద్వారా లేకపోతే మీడియా ఇంటర్వ్యూల ద్వారా చెప్తున్నారు, మాకు ఒక్క నెల రోజులు గడివేయండి, మా నాయకత్వాలు చాలా విభిన్న ప్రాంతాల్లో ఉన్నాం, విభిన్న రాష్ట్రాల్లో ఉన్నాం, మేము కలుసుకొని మాట్లాడతాం, అప్పటి వరకు మాకు సమయం ఏమని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో చాలా న్యాయసమ్మతం ఉంది కదా. మేము సాయుధ పోరాటమే చేస్తాం, మేము కాల్పుల విరమణ చెయ్యం, శాంతి స్థాపన కోసం మేమేమి సహకరించమని వాళ్ళు అంటలేరు కదా. ఒక్క నెల రోజులు గడివేయమంటున్నారు. ఈ కాల్పుల విరమణ చేసిన చరిత్ర భారతదేశంలో కొన్ని వందల ఉన్నది. ఇదే మొదటిది కాదు, చివరిది కాదు. చేస్తే తప్పేంది? అవును, పాటిస్తే తప్పేంది? అది ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం కాదు, అది ఒక పార్టీ. కాబట్టి ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళందరూ కలుసుకోవాలి కదా సార్. ఒక పక్కన మీరు ఇన్ని విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు, ఇన్ని లెటర్లు రాస్తా ఉన్నారు. సో అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోగా మీదికెళ్ళి డ్రోన్లతోటి, హెలికాప్టర్లతోటి మొత్తం జల్లడ పడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ఈ యొక్క ఆపరేషన్ కి ఫుల్ స్టాప్ ఏ విధంగా పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఏ విధంగా పడితే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు? ఏమైతే మా బాధ్యతగా ఒక మానవీయ కోణంలో ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి, మావోయిస్టులు నిర్ణయించుకోవాలి. మాది బాధ్యతగా మాదంత వరకే మేము శాంతి నెలకొల్పడానికి ఆదివాసీల నష్టం జరగద్దు, నక్సలైట్లకు నష్టం జరగద్దు, పోలీస్ బలగాలకు నష్టం జరగద్దు అనేది మా ఉద్దేశం. సరేనా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి గాదయ్య గారు అయితే ఇది చెప్తా ఉన్నారు. వాళ్ళు నిన్న లెటర్ కూడా రాయడం జరిగింది. భారత్ బచావ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. ఖచ్చితంగా కాల్పుల విరమణ ఆపాలి, ఏదైతే కర్రెగుట్టంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ ఇమ్మీడియట్ గా ఆపాలి. మరో పక్కన మావోయిస్టులు చెప్పినటువంటి మావోయిస్టులకు అంటే ముఖ్యంగా 1 month పాటు ఈ కాల్పుల విరమణ ఆపినట్టు అయితే ఖచ్చితంగా మేము ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటాం, ఒక నెల రోజులు టైం ఇమ్మని చెప్పేసి కూడా కోరినప్పటికీ ఇప్పుడు ఎక్కడ కూడా కేంద్ర బలగాలు వెనక్కి వచ్చేటువంటి అవకాశమే లేకపోలేదు. ఇదంతా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అన్నటువంటి విషయాన్ని గాదయ్య గారు అయితే చెప్తా ఉన్నారు.